శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం నవంబర్ నెలలో కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా వారి యొక్క గ్రహస్థితి ఎలాగుందంటే 1వ స్థానంలో గురుడు, 2వ స్థానంలో కేతువు, 4వ స్థానంలో రవి శుక్రుడు, అట్లానే 5వ స్థానంలో కుజుడు బుధుడు, 8వ స్థానంలో రాహు శని. వీరికి గ్రహస్థితి ఇలా ఉండటం మూలాన ఈ నెలలో ఇంటి విషయాల్లో చిన్న చిన్న గొడవలు, అట్లానే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఒత్తిడి బాగా ఉండే ఛాన్స్ ఉందండి. అయితే మీరు సహనం చూపిస్తే సమయానుకూలంలో మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ రకంగా మనకి కొంచెం కలిసి రావాలి అనుకుంటే గనక ఓం భాస్కరాయ నమః అని ఆ సూర్యభగవాను నుండి, అట్లానే ఓం ఆంజనేయ నమః అని ఆంజనేయ స్వామిని మనం రోజున దైవారాధన చేయటం చాలా మంచిదండి.